జిల్లా కొల్లేరు గ్రామంలో సుప్రీం కోర్టు నియమించిన కేంద్ర సాధికారత కమిటీ సభ్యులు పర్యటిస్తున్నారు. కొల్లేరు వాసులతో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. 5 సభ్యుల బృందం మొదటి రోజు శ్రీపర్రు, కలకూరు, మునుగునూరు, ఆటుపాక, కొల్లేటికోట ప్రాంతాల్లో పర్యటించారు. రెండో రోజు ఉంగుటూరు నియోజకవర్గం నిర్మల్ ప్రాంతంలో జిరాయితీ భూములు, కొల్లేరు అభయారణ్యం ప్రాంతాలను కమిటీ సభ్యులు పరిశీలించారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. జిల్లా కొల్లేరులో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి కేంద్ర సాధికారత కమిటీ పర్యటిస్తుంది. కొల్లేరు గ్రామంలో పర్యటించి వారి జీవన విధానం, ప్రజల స్థితిగతులతో పాటుగా కొల్లేరుకు సంబంధించి సరిహద్దుల నిర్ణయం, వాటి రేఖాచిత్రాలను కమిటీ సభ్యులు పరిశీలిస్తారు. ప్రస్తుతం మనం ఏలూరు జిల్లా శ్రీపర్రు గ్రామంలో ఉన్నాం, దెందులూరు నియోజకవర్గం. ఇక్కడ ఇప్పటికే కొల్లేరు వాసులందరూ కూడా సమావేశమయ్యారు. వీరందరూ కూడా కేంద్ర సాధికార కమిటీకి సంబంధించి ఇక్కడ కొల్లేరు వాసులు పడే ఇబ్బందులన్నింటినీ కూడా కేంద్ర కమిటీ దృష్టికి తీసుకువెళ్ళనున్నారు. ఎందుకంటే ఇప్పటికే కాంటూరు కుదింపు మీద తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో 5వ కాంటూరు ఇంకా సరిహద్దులే తేలలేదు. 3వ కాంటూరుకు కుదించాలంటూ కూడా కొంత డిమాండ్లు ఉన్న నేపథ్యంలో 5వ కాంటూరుకు సంబంధించి పూర్తి స్థాయిలో పరిశీలించాలి, పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి బోర్డర్లు కొంత డిసైడ్ చేయాలంటూ కూడా డిమాండ్ నడుస్తుంది. సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. కొల్లేరుకు సంబంధించి బోర్డర్లు డిసైడ్ చేయాలి. కొల్లేరులో ఏదైతే ఆక్రమిత చెరువులు ఉన్నాయో అక్కడ అక్రమంగా చేపల చెరువుల్లో చేస్తున్నారో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో ధ్వంసం చేయాలంటూ కూడా కొంత టైం ఫ్యాక్టర్ కూడా డిసైడ్ చేస్తూ కొంత పరిధిలోపు ఏదైతే కొల్లేరు సుప్రీంకోర్టు సమయం చెప్పిందో ఆ సమయంలోపు మొత్తం చెరువులన్నీ కూడా కొట్టేసి కొల్లేరుని కొంత ఏదైతే పాత కాలుష్యం లేకుండా కొల్లేరుని చూడాలంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే 2006లో సుప్రీంకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది కొల్లేరు మీద. సో ఆ 2006కు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో ఏ మేరకు అమలు చేశారనే దాని మీద కూడా ఈ కేంద్ర సాధికార కమిటీ కొంత తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇప్పటికే కేంద్ర సాధికార కమిటీ పర్యటిస్తున్న నేపథ్యంలో కొల్లేరు గ్రామంలో పూర్తి స్థాయిలో పోలీసు పహారా ఉందని చెప్పుకోవచ్చు. మరోపక్క ఈ కొల్లేరు గ్రామంలో ఏదైతే కొల్లేరు పరిధి ఉందో అటు ఉంగుటూరు నియోజకవర్గం, నిడమర్రు కానీ, ఇక్కడ కైకలూరు నియోజకవర్గం కానీ, ఏలూరు నియోజకవర్గాల్లో కానీ మొత్తం 2 రోజుల పాటు ఈ కేంద్ర సాధికారిక కమిటీ అయితే పర్యటన చేస్తుంది. 2 రోజుల్లో మొదటి రోజు ఏలూరు జిల్లాలోని కైకలూరు, దెందులూరు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కొల్లేరు ప్రాంతాల్లో వీరు పర్యటిస్తారు. రేపు ఉంగుటూరు నియోజకవర్గం నిడమర్రులో జిరాయితీ భూములు, అలాగే కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యం ప్రాంతాలను కూడా కమిటీ సభ్యులు పర్యటిస్తారు. ప్రస్తుతానికైతే శ్రీపర్రు, కలకుర్రు, మనగనూరు, ఆటపాక, కొల్లేటికోట మొత్తం ఈ గ్రామాల్లో కేంద్ర సాధికార కమిటీ అయితే పర్యటిస్తుంది. ఈ కేంద్ర సాధికార కమిటీ దృష్టికి అయితే కొల్లేరు వాసులు తమ ఇబ్బందులను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ సుమారుగా ఇక్కడ ప్రస్తుతం కేంద్ర సాధికార కమిటీ పర్యటిస్తున్న దగ్గర సుమారుగా 3000 మంది కుటుంబాలు ఉన్నాయి. 122 గ్రామాలు ఉన్నాయి. వీరందరూ కూడా కొల్లేరు మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఒకవేళ కొల్లేరు అభయారణ్యంలో పూర్తిగా చెరువులన్నీ కూడా ధ్వంసం చేస్తే, ఆ భూములన్నింటినీ కూడా ప్రభుత్వం ఆధీనం చేసుకుంటే తాము పెంచుకుంటున్న పశుపక్షాదుల పరిస్థితి ఏంటి, తమ జీవనాధారం పరిస్థితి ఏంటని కూడా కొల్లేరు వాసులు అయితే ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయాన్ని తమ జీవనాధారానికి సంబంధించి, ఎందుకంటే వారు పశువులు మేపుకుంటారు, పశువుల మేతకు సంబంధించి కానీ భూములు కావాల్సి ఉంటుంది. కాబట్టి ఆ భూముల విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో కేంద్ర సాధికార కమిటీకి తీసుకెళ్లే ప్రయత్నం. మరోపక్క కొల్లేరు పరిధిని, కాంటూరు పరిధిని కూడా కుదించాలి, 3వ కాంటూరు కుదించాలంటూ కూడా డిమాండ్ వస్తున్న నేపథ్యంలో కేంద్ర సాధికార కమిటీ మొత్తం ఇక్కడ కొల్లేరు నాయకులు, అట్లాగే వామపక్ష నేతలు, పలు రాజకీయ పార్టీల నేతలతో పాటుగా కొల్లేరు వాసులందరితో కూడా సమగ్రంగా అయితే చర్చించనున్నారు. కెమెరామెన్ డాక్టర్ సాగర్ బిత్తి, శ్రీపర్రు గ్రామం.